అసలు గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఎందుకు నిర్మించారు? గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఇది 21,168 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. నిజానికి దీని ఎత్తు 6 నుంచి 7 మీటర్ల దాకా ఉంటుంది. అయితే దీని విడ్త్ 6.5 మీటర్స్ ఉంటుందంట. ఈ గ్రేట్ వాల్ ఆఫ్ చైనాను 2700 సంవత్సరాల క్రితం నిర్మించారు. ఈ గ్రేట్ వాల్ ఆఫ్ చైనాను యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా 1987లో గుర్తించింది. ఈ గ్రేట్ వాల్ ఆఫ్ చైనాను 141 బీసీ నుండి 87 బీసీ వరకు నిర్మించారు. ఇలా ఎందుకు నిర్మించారంటే ఆ కాలంలో వ్యవసాయ భూములు దోపిడీకి గురయ్యావంట. అందువల్ల వాటిని అడ్డుకోవడం కోసం ఈ గోడను నిర్మించారు. ఈ గోడను నిర్మించడానికి ఇంకొక కారణం ఏంటంటే ఆ దేశం దురాక్రమణకు గురి కాకుండా ఉండడం ఒకటైతే, ఇంకొకటి ఆ దేశంలోకి అనాగరికలు రాకుండా చూసుకోవడం మరియు ఆ దేశంలోని ఆచారాలను సంస్కృతిని కాపాడుకోవడం కోసం ఆ దేశానికి అడ్డుగా ఉండేలాగా ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనాను చైనా నిర్మించుకుంది. కానీ మనం తినే తేనె ఎంతకాలం చెడిపోకుండా ఉంటుందో మీకు తెలుసా? నిజానికి హనీ బీస్ హనీని సేకరించాలంటే అప్రాక్సిమేట్గా 55,000 మైల్స్ తిరగాల్సి ఉంటుందంట. అంటే భూమిని 2 సార్లు తిరిగి వచ్చినట్టు. ఈ తేనెలో కూడా 300 రకాలు ఉంటాయంట. అయితే నిజానికి తేనె ఎప్పుడూ చెడిపోదు. ఇది ఎలా చెప్తున్నారంటే 3000 సంవత్సరాల క్రితం ఈజిప్షియన్ టామ్స్లో జార్లలో ఈ హనీని భద్రపరిచేవారంట. ఇలా హనీ ఎన్నో ఏళ్ళైనా ఉండగలదని చెప్పగలుగుతున్నారు. ప్రపంచంలో మొట్టమొదటి ప్లంబింగ్ వ్యవస్థ కలిగినటువంటి దేశం ఏదో తెలుసా? అది రోమన్లు ఈ పబ్లిక్ టాయిలెట్లను 4K అనేవారంట. నిజానికి రోమన్లు ఎప్పుడు బహిరంగంగా స్నానాలు చేసేవారంట. ఆ నీటిని క్లీన్ చేయడం కోసం మురికి కాలువలు నిర్మించారు. ఇలా ప్రపంచంలోనే మొట్టమొదటి ప్లంబింగ్ కలిగినటువంటి దేశంగా రోమన్ సామ్రాజ్యాన్ని చెప్పుకుంటారు.